లేదని చెప్పారు సార్. అదే వాళ్ళకు రిటర్న్ అంటే ప్రింట్ తీసి ఇవ్వమని చెప్పి పేరు జాబ్ కార్డు ఇన్యాక్టివ్లో పోయిందని చెప్పేసి మళ్ళీ యాక్టివ్ చేసి ఇవ్వమని చెప్పింది సార్. అట్లా ఏం లేదు సార్, వాళ్ళు ఇచ్చి నేను కూడా తీసుకోవాలి కదా సార్. గణేష్ 260 500 పేమెంట్ చేయాలి, కానీ 500 కాకుండా 260కి ఎట్లా వేసిన మనం చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ చేసి 102 వేసి కదా. అవును, ఎవరు డబ్బు ఇది అంత అవును, మరి ఇది క్యాలిక్యులేషన్ తప్పని తెలిసిన తర్వాత మళ్ళీ డిమాండ్ పెట్టి చేసేస్తే సోషల్ ఆడిటర్ వచ్చి చెప్పాలి తప్పు చేస్తున్నారు. ఆఫ్ అవుతుంది వీడియో కంటిన్యూ సీరియస్ అవునండి సార్, డిమాండ్ తీసుకోవాల్సిందిగా 14 పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఈ విషయానికి సంబంధించి గత విడుదల వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈసారి కూడా పే స్లిప్స్ ఇవ్వలేదు సార్. లేబర్ పనే లేదు, మొత్తం పనికేసి పంతొమ్మిది సార్, ప్రతి వర్క్స్ నేమ్ బోర్డ్స్ పెట్టాల్సి ఉండగా 3 వర్క్లకు ఇక్కడ 25 వర్క్స్ చేస్తే 3 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ పెట్టారు సార్. 22 పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. లేదు సార్, పేమెంట్ ఏం కాలేదు కానీ నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. మెజర్మెంట్ వర్క్స్ ఉన్నాయి సార్. ప్లాంటేషన్ వర్క్స్ ఓన్లీ ఒక నర్సరీకి పీపీవీకి నేమ్ బోర్డు ఉన్నది ఇవే సార్. నేమ్ బోర్డు నర్సరీ, పీపీవీ, తర్వాత టీకేపీ, ఈ 3 వర్క్లకు దగ్గర ఉన్నాయి. మిగతా వర్క్లకు లేవు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, పేజ్ నెంబర్ 20 సార్. ఇష్యూ నెంబర్ 19. ఇరవై 23 సార్, 5 వర్కెట్లకు సంబంధించి అవెన్యూ ప్లాంటేషన్లో 2232 మొక్కలు పెట్టారు సార్. ప్రజెంట్ 2000 మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 4 వర్క్ సైట్లో మొక్కలన్నీ మంచిగా ఉన్నాయి సార్. ఒక వర్క్ సైట్లో మాత్రం తండ సార్, దానమ్మ తండ. ఆ ఒక్క వర్క్ సైడ్లో మాత్రం మొక్కలు మాత్రం పూర్తి సాగలేవు సార్. మిగతా మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. 89% ఉన్నాయి సార్ ఓవరాల్గా. ఆ రోడ్డుకి మాత్రం మొక్కలన్నీ ఏమాత్రం లేవు. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్, లొకేషన్ తిరుమల అయిపోతే ఇక్కడ మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి సార్. 25 సార్, ఈత ప్లాంటేషన్ ఊరొచ్చారు లొకేషన్. ఇక్కడ 75% ఉన్నాయి సార్. ఉన్నాయి కానీ మొక్కల దగ్గరకు చూసేటప్పుడు కనిపిస్తుంది. దానికి పాతలు చేయలేదు, ఫెన్సింగ్ చేయలేదు సార్. ఒక గడ్లనే కలిసిపోయింది. మొక్కల దగ్గర చూసేటప్పుడు కనిపిస్తలేదు. మెయింటెనెన్స్ సార్. ఈత వ్యాపారానికి సంబంధించి కూలీలకు వేతనంగా 10,78,423 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ వచ్చేసి 42,539 రూపాయలు. మొత్తం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 11,20,962 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ఎక్స్పెండిచర్కి సంబంధించి 22 వర్క్స్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, డిమాండ్ మెయింటైన్ చేయాల్సి ఉండగా డిమాండ్ మాత్రమే మెయింటైన్ చేసి నో డిమాండ్ మెయింటైన్ చేయలేదు. గత విడతలో వార్నింగ్ ఇచ్చినప్పటికీ అదేవిధంగా పనిచేయడం జరుగుతుంది సార్. మార్పు లేదు. 10 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు. గత విడతలో వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈసారి కూడా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. 64 మొక్కలు ఉన్నాయి సార్.
ఇది మొక్కలు మీరే, చెరువు కట్ట స్ట్రెంథనింగ్ కావాలని చేసింది మీరే. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మొక్కలను నాటినరా? అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ అవి తొలగించింది కూడా మీరే కదా. అన్నీ అయిపోయినాక మళ్ళీ రీప్లేస్ చేసిండ్రా? ఎందుకు వద్దనుకున్నారా? కడతావా నువ్వు? సర్పంచ్ ఇద్దరు డబ్బులు కడతారా? చెక్ మీద రండి, పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఎందుకు పాస్ ఆర్డర్ లేకుండా 7,72,000 పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 2 వర్కర్లు ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండా పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి 4,29,614 పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇరవై 26 సార్. 26 సార్. ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి 3,000 లెంత్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది సార్. కానీ ఎంబుక్లో వచ్చేసి 3,610 మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. అంటే 610 మీటర్లకు శాంక్షన్ లేకుండా వర్క్ చేయించడం జరిగింది సార్. ప్రీ మెజర్మెంట్ తీసే తెలుస్తుండే, మాన్యువల్ ఏదో నాకే వస్తగా ఫస్ట్ పిల్లే రాశారు. ఇట్లా ఓన్లీ 8 వరకు పేమెంట్ చేశారు. 27 సార్. వితౌట్ ఎంబీ సార్. ఇది వర్క్ ఐడి నెంబర్ మాత్రం ఎంబుక్ పైన రాసేది సార్. ఆ ఎంబుక్లో 1 to 50 వరకు ఏ పేజ్ నెంబర్లో వచ్చినా కూడా ఆ వర్క్ ఐడి రికార్డ్ చేయలేదు. ఎంబుక్ నెంబర్ ఈ 633 వర్క్ ఐడి ఎంబుక్ నెంబర్ మీద రాశారు సార్ పైన పని గుర్తింపు సంఖ్య దగ్గర. ఆ ఎంబుక్లో 1 to 50 వరకు ఏ పేజ్ నెంబర్లో వచ్చినా కూడా ఆ వర్క్ ఐడి రికార్డ్ చేయలేదు. అంటే వితౌట్ ఎంబీ సార్. ఎంబుక్ రికార్డ్ చేయకుండా పేమెంట్ చేశారు. అవును సార్. 3,000కి సంబంధించి ఆ 633 అని చెప్పేసి ఆ ఎంబీ నెంబర్ మీద రాశారు సార్. కానీ ఎంబీ ఇచ్చారు సార్. కానీ ఎంబీలో మాత్రం కానీ ఎక్కడ కూడా ఆ నెంబర్ అనేది లేదు. మీరు రాలే మేడం చూపించిన చూడండి, ఏ పేజ్లో కూడా చేస్తలేవా బాబు? ఈ వర్గానికి సంబంధించి చెక్ మెజర్మెంట్ కూడా చేయాలి సార్. ఎంత అమౌంట్ మొత్తం ఎక్స్పెండిచర్ 3,000 రూపాయలు పేమెంట్ అయింది సార్. 1 వీక్ పేమెంట్ సార్. ఇక్కడ అటెండెన్స్ కూడా సంతకం కూడా పెట్టారు. కానీ సీఓ గారు పేమెంట్ ఎందుకు అట్లా చేసినారు? చనిపోతే ఆయన అకౌంట్ పోయిందా? మళ్ళీ ఎట్లా తీసుకోవాలి? చనిపోయిన పేరు ఎందుకు వచ్చింది? ఇట్లా ఏం చేయాలి? డిలీషన్ ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ చెప్పి డిలీషన్ చెప్పాలి. ఈ 2 టాస్కులు ఇంపార్టెంట్ పంచాయతీ. పెన్షన్ ఒకటి ఉంటే పెన్షన్ డిలీట్ చేపిస్తాము. ఒకవేళ లేబర్ ఈజీఎస్ లేబర్ ఉంటే వచ్చి డిలీట్ చేయాలి. ఇది మీ బాధ్యత. మీ గ్రామ పంచాయతీ ప్రోగ్రామ్ ఆఫీసర్ మీరే. లేకపోతే వాళ్ళకు పేమెంట్ పోతూ ఉంటుంది. డిమాండ్ పెట్టేస్తారు గుడ్డిగా, డబ్బులు పోతూ ఉంటుంది. ఆ డబ్బులు తీసుకొని రిటర్న్ చేయడానికి కూడా రాదు. మళ్ళీ తెలవాలి కదా పంచాయతీ సెక్రటరీలకు. ఈ మాత్రం అవగాహన లేదా? ఇట్లా
కంప్యూటర్ ఆపరేటర్ చనిపోయిన సంగతి తెలియదు. మరి ఎలాగైతే తెలుసు కదా ఇతను చనిపోయిందని. అది మాస్టర్ డిమాండ్ మాస్టర్ కదా, డిమాండ్ మాస్టర్ ఉన్నప్పుడు పంచాయతీ సెక్రటరీ అయితే చూస్తాడు కదా ఎవరెవరి పేర్లు ఉన్నాయని. అరే ఈ చనిపోయిన పేరు వచ్చింది కదా అని అక్కడే అక్కడ రౌండ్ అప్ చేసేసి ఉంటే అది అరైజ్ కాకుంటున్నాయి కదా, మా ఆమె పేమెంట్ చేయడానికి అరైజ్ కాకుంటున్నాయి కదా. ఆబ్సెంట్ ఏందే నాకు అర్థం కాదు. డెత్ అని రాసి పడేయాలి, నీకుంది కదా అధికారం. అది డెత్ అని రాసేస్తే ఇంకా ఇంకా ఆబ్సెంట్ ఏంది? ఆబ్సెంట్ అంటే ఉన్నాడు కానీ అటెండ్ కాలేడని అర్థం. ఉన్నాడు, బతికే ఉన్నాడు కానీ పనికి రాలేడు అని అర్థం. ఆమె ప్రేమ ఎక్కువైపోయి ఆమె ఇచ్చింది, కానీ తోవ చూపెట్టింది నువ్వే కదా. రాంగ్ తోవ, మంచిది కాదు కదా అట్లా. డెత్ ఉన్న కూడా నువ్వు సంతకం చేస్తున్నావు అంటే నాకు అర్థం కాదు. ఎప్పుడన్నా ఒకరోజు ఆడ కూరల మధ్యలో కూర్చొని దీంట్లో ఏమైనా చనిపోయిన వాళ్ళు ఆ రెడ్ ఇంకు తోటో ఏదో ఉంది బ్లాక్ ఇంకు తోటి రాసి డెత్ అని అందులో రాసేసి ఆయన వర్క్ ఐడి ఆయన నెంబరు ఫోన్లో చెప్తే ఆమె తీసేస్తుంది. జర తీసే అమ్మ డిలీట్ చేయంటే అయిపోయాయి. సంసారం మనదయ్యా, మందిది కాదు ఇది. నీకు ఒకరిని ఎందుకు పెట్టినాం వాడా? ఇష్టం వచ్చినట్టు చేయగరా. ఇన్ఫర్మేషన్ సార్ 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. సార్ డిమాండ్ తీసుకోవాల్సి ఉండగా నో డిమాండ్ తీసుకోలేదు సార్. డిమాండ్ తీసుకున్నారు. 14 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో తెలియదు సార్. అట్లా తీసుకోకపోయినా ఆయన చేనులో పని నడుస్తుంది కదా, ఎంబీ అవన్నీ మెజర్మెంట్ చేసేటప్పుడు సంతకం చేయని అప్పుడన్నా చేసుకోరా కనీసం. అదన్నా ఏం చేస్తున్నావు? నువ్వు ఒకటి చేస్తే అయిపోయా. దోస్తులు అందరూ ఏం చేస్తున్నారు? ఫీల్డ్ అసిస్టెంట్ అంటే దీనికి మీ ఊరికి ఫీల్డ్ అసిస్టెంట్ లేడా? ఎక్కడ పోయాడు? అవును, న్యూస్ చూపి అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు అంటున్నా దానికి. ఎవరు? ముసరిపా? నిద్రపోతున్నావా తల్లి? వినండి బాబు, మీ పాత గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లు మీరేదో నేను ఒక ఊరుకున్నా. పర్మిషన్ సార్. మూడు రకాల ఫొటోస్లో ఒక రకమైన ఫొటోస్ నిర్వహిస్తున్నారు. వర్క్ ఫైల్ చేయట్లేదు సార్. పన్నెండు 13 కాలాలు రాస్తున్నారు సార్. రోల్ కాల్ చేయడం జరిగింది. రోల్ కాల్ సార్. పే స్లిప్స్ పంపించేయట్లేదు సార్. పే స్లిప్స్ ఇవి 374 మాత్రమే బతుకున్నాయి, మిగతా చనిపోయినాయి సార్. 14% బ్రతుకున్నాయి. ఇంకోటి బౌండరీ ప్లాంట్ కూడా అవి 11% బ్రతుకున్నాయి. సార్ 26 సార్. పాస్ ఆర్డర్లో పిఓ గారి సంతకాలు లేవు సార్. కొన్ని ఎంబీలో పాస్ ఆర్డర్లో సంతకాలు లేవు.
27 ఇక్కడ టీకేపీ పని అందు పోల్స్ లేవు సార్. ఎక్సైజ్ పోల్స్ అండ్ వాలీబాల్ పోల్స్. చీరలు లేవా తీసుకోవడం మరి అంతా బయట కూర్చున్నారు మొత్తం. మళ్ళీ పెట్టిస్తున్నావా? లేదంటే మొత్తం గ్రామ సమాచారం ఏంటి సార్? బోగారం నాది మేడం. కడంపల్లి జీపీ వచ్చేసి వేజ్ వచ్చేసి సార్ 9 వచ్చేసి సార్ ఇక్కడ మన రికార్డ్ 154 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. ఏ ఒక్క జాబ్ కార్డు కూడా అప్డేషన్ చేయలేదు సార్. అదే వచ్చి సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. కాకుండా వచ్చి సార్ ఫేస్బుక్లో పంపిణీ చేయలేదు సార్. 12th వచ్చేసి 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేయలేదు సార్. చేయలేదు సార్. ఐదు 6 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు సార్. మిగతా 15 రకాల డాక్యుమెంట్స్ పెట్టలేదు. 15 సార్ ఏసీ గారు 25% చెక్ మేనేజ్మెంట్ చేయలేదు సార్. కూలీల వేతనానికి సంబంధించి 25% చేయాలని చేయలేదు సార్. సార్ రోల్ కాల్ చేయాలి. మొత్తం గ్రామ పంచాయతీకి వాపస్ పెడతారా? లేకపోతే 31 సార్ 3 అధికారులు మస్టర్ క్లోజ్ అయిన తర్వాత మొత్తం టోటల్ ఆబ్సెంట్ ఉన్నా కూడా కొట్టివేసి ప్రజెంట్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. వాళ్ళని అడిగితే మాకు పనికి పోయినాం కానీ ఆ డేట్లలో పోయినాం అనేది గుర్తుట్లేదని చెప్పింది. సార్ 31 సార్ 3 హక్కుదారులు 13 రోజులు పనిచేసినట్టు మొత్తం ఆబ్సెంట్లు వేసారు సార్. ఆబ్సెంట్ వేసినాక కూడా దాన్ని కొట్టేసి ప్రజెంట్ చేసి పేమెంట్ చేసారు సార్. 1306 రూపాయలు సార్. అవును సార్. పోయినాయి సార్. పొరపాటున పెట్టి చేస్తున్నారు. ఇచ్చినావా? మరి ఇచ్చిండ్రా? జాబ్ కార్డు ఇచ్చినావంటే ఆమె ముఖం చూస్తుంది. అప్లై చేసినావా? ఎన్ని రోజులు ఇచ్చి 4 days సార్. ఆధార్ కార్డు అవన్నీ తెప్పించావా? ఎవరు మీ ఆఫీస్ ఎవరు? చూస్తున్నావు ఏమైంది?
అది అడుగుతున్నాడు సార్, అది చెప్పండి. అదే సార్ డిమాండ్ తీసుకున్నారు కానీ మేము నో డిమాండ్ తీసుకోలేదు సార్. సరే సార్, ఇద్దరికి భార్యకు ఒక జాబ్ కార్డు ఉంది, భర్తకు ఒక జాబ్ కార్డు ఉంది. ఇక్కడ సార్ 23 సార్ మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్లో వెంకటమ్మ అనే వ్యక్తి 2 రోజులు మాత్రమే పనిచేసినట్టు మసాల హాజీలు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి. టోటల్ డేస్లో 6 అనేసి 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అదనంగా 4 రోజులకు వేరే టాస్క్లో లోనే కొంత టాస్క్ మేడం డయాట్ యాక్చువల్గా దాన్ని తీసిన ఫ్రీ అయినట్టు యాక్చువల్ ఏముంటుంది అంటే స్క్వేర్ హాలో పైప్కి 100 mm డైరెక్ట్ 4 వస్తుంది సార్. అదే స్క్వేర్ కాకుండా 100 కాకుండా 190 ఉంటే మాత్రము 3 వస్తుంది సార్ సార్ అన్నారు. కాబట్టి అది చెప్పినాం సార్. అది కూడా సరే సార్ మీరు సార్తో మాట్లాడుకోండి. అంటే గారి నేనేమంటున్నా నాకు తెలుసు ఇచ్చే కొత్తలకి ఉన్నప్పుడు అది ఏం చేయలేము. అది ఆర్టికల్ దాంట్లో కొంత అడ్జస్ట్ చేసేసి ఇది ఈసీకున్న ఇది మనం ఇప్పుడు యాక్చువల్లీ కోడ్ ప్రకారం 1160 స్టీల్ క్యాలిక్యులేషన్ కోడ్ ప్రకారం 28 సార్ మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రజెంట్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. 670 రూపాయలు పేమెంట్ చేశారు. 29 సార్ ఇక్కడ నలుగురు హక్కుదారులు నష్టాల్లో సంతకాలు లేవు, ఆదులు లేవు, 0 అని ఉంది. సంతకాలు లేకుండా ఆదులు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది గ్రామ సమాచారం ఏంటి సార్? నెక్స్ట్ జీపీ నాచారం. నాచారం వచ్చి 1 to 7 రిజర్వేషన్ సార్. ఎనిమిది వచ్చేసి డిమాండ్ నో డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించలేదు సార్. దేవాస్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. 19 సార్. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ సార్ 215 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 96 మొక్కలు బతుకున్నాయి, 119 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 44% బతుకున్నాయి సార్. 21 సార్ ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ 600 మొక్కలు నాటడం జరిగింది, 134 మొక్కలు బతుకున్నాయి, 466 మొక్కలే బతుకున్నాయి సార్. 466 మొక్కలు చనిపోవడం జరిగింది, 22% బతుకున్నాయి సార్. సార్
ఈ 2022-23 ఫైనాన్స్కి సంబంధించి ఎంపీటీఓ గారు సంతకం చేయాల్సి ఉండగా సంతకాన్ని సీల్గా తయారు చేసి సీల్ వేయడం జరిగింది సార్ ఎంబుక్లలో మాస్టర్ వల్ల. 23 సార్. ఇద్దరు హక్కుదారులు 7 రోజులు పనిచేసారు, కానీ టోటల్ డేస్లలో 5 అనేసి 10 డేస్కి పేమెంట్ చేయడం జరిగింది. అదనంగా 9వది కూడా ఇక్కడ మామిడి మొక్కలకు సంబంధించి 100% మొక్కలు బతికినాయి సార్ 5 వరకు ఐట్లకు సంబంధించి. 10వది 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 11వది సర్వల్వార్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 12వది గ్రామ పంచాయతీ నందు రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది. తొమ్మిదో అంశం ఉంటుంది సార్. ఇక్కడ 9వ అంశం సార్, అది ఎర్రజీపీ సార్. అది గ్రీవెన్స్ అంటే పేమెంట్ కానీ ఇక్కడ 100 డేస్ అయిపోయిన తర్వాత పని కల్పించడం వల్ల మీకు 2 రోజులకు మాత్రం పేమెంట్ అయింది సార్. మిగిలిన 3 రోజులకు పేమెంట్ కావాలనగా కూలీలు నష్టపోవడం జరిగింది. 13వది సార్, ఇక్కడ 7 రిజిస్టర్లు నిర్వహించవలసి ఉండగా ఇక్కడ 3 రిజిస్టర్. 19వ అంశం సార్, ఇక్కడ 8 కొత్త పుస్తకాల్లో రైతుల సంతకాలు కానీ కూలీల సంతకాలు కానీ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదు సార్. 20వ అంశం సార్, ఇక్కడ 12, 13 కాలాలు రాయవలసి ఉండగా రాయలేదు సార్ ఇక్కడ 8 పనులకు సంబంధించి. 21వ అంశం సార్, ఇక్కడ 6 మంది కూలీలు 36 పని దినాలు పనిచేయడం జరిగింది సార్ 6 రోజు చొప్పున. వీరికి 5 రోజుల చొప్పున పేమెంట్ అనేది కావడం జరిగింది. లెస్ ఎక్సెస్ పేమెంట్ అనేది రికార్డ్ చేశారు సార్. అంటే ఇప్పుడు 6 రోజులు పని చేశారు సార్. 5 రోజులకు టోటల్ కాలంలో 5 రోజులు వేయడం జరిగింది. 5 రోజుల పేమెంట్ అనేది కాబట్టి ఆ ఒక్క రోజు చొప్పున వాళ్ళు పని చేసి నష్టపోతుంది. మీకు ఇలా అంటే లెస్ అనేది అంటే లెస్ అంటే కూడా మనకు 2 వస్తుంది సార్. కాబట్టి సీఓది వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. కాబట్టి వీలేజ్ ఇట్లా ఎక్సెప్ట్ ఉంది, ఇక్కడ లెస్ వేసారు. 22వ అంశం సార్, ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 340 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పనిపక్షంలో 281 మొక్కలు ఉన్నాయి. 64 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 23వ అంశం సార్, ఇక్కడ 13 పనులకు సంబంధించి ఎస్టిమేషన్లను తనిఖీ బృందానికి ఇవ్వవలసి ఉండగా ఇవ్వలేదని చెప్పి గుర్తించడం జరిగింది సార్. 5వది ఈ గ్రామంలో పనులు జరగని కారణంగా కాంక్రీట్ సోషల్ ఆర్డర్ అనేది నిర్వహించలేదు సార్. వీరికి పేమెంట్ చేయవలసిన సమయంలో పేమెంట్ అనేది చేయలేదు సార్. మొత్తానికి వీళ్ళు పనిచేసి 2222 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇక మిగతా కూలీలకు పేమెంట్ అయింది, 5 కూలీలకు మాత్రమే వర్క్ అయితే పేమెంట్ కాలేదు. ఇంపార్టెంట్ ఒరిజినల్ మాస్టర్ కూడా అంత ఇంపార్టెంట్. అక్కడ ఏమన్నా అప్లోడ్ కానప్పుడు సర్వర్ గట్ట ఏమన్నా రానప్పుడు కూడా ఉంటే అక్కడ పొరపాటు జరిగితే కూడా అక్కడ మాస్టర్ పైన రాయాలని. నీకు మరి ఫస్టారు నీ దగ్గర కాపీ తీసుకురా బాబు, ఏం చేస్తున్నావు సరే చిన్నపాటి కొంత డిఫరెన్స్ వస్తే హార్డ్ కాపీలో సెట్ చేసుకోవాలి కదా. లేకపోతే హార్డ్ కాపీని బట్టి వాళ్ళు అక్కడ అది చేసినావు, ఇక్కడనేమో ఆప్షన్ ఉన్నారు. ఇక్కడ పొరపాటు ఎవరు చేస్తున్నారు ఎనిమిది చూపించడం జరిగింది. మిగిలిన 2 రకాల ఫోటోలు చూపించలేదు సార్. 24వది సార్, ఇక్కడ సర్కులర్ నెంబర్ 1850 ప్రకారం 35 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది కూడా నిర్వహించవలసి ఉండగా వర్క్ ఫైల్ కూడా నిర్వహించలేదని చెప్పి గుర్తించడం జరిగింది సార్. 25వ అంశం సార్, ఇక్కడ 15 పనులకు సంబంధించి
15 పనుల్లో 19 పనులకు సంబంధించి 9 కొత్త పుస్తకాలు కొత్త నమోదు చేయడం జరిగింది. రైతుల సంతకాలు కానీ కూలీల సంతకాలు తీసుకోవాల్సిందిగా తీసుకోవాలని గుర్తించడం జరిగింది. 26వ సార్ ఇక్కడ 12వ కాలాలు ఎంబుకుల్లో 12వ కాలం 13వ కాలాలు రాయవలసి ఉండగా రాయడం లేదని చెప్పి గుర్తించడం జరిగింది సార్. 27వ అంశం సార్ ఎంఐ ట్యాంకుల పనులకు సంబంధించి పని జరగకముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలని చెప్పి గుర్తించడం జరిగింది. గ్రామ సభలో వివరణ కొడితే మండలంలో ఎంసీసీలో ఉన్నాయి సార్, అన్ని గ్రామాలకు సంబంధించి తీసుకోవడం జరిగిందని తెలపడం జరిగింది. ఓకే. 28వ అంశం సార్ ఇక్కడ కురువ మానేమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 26 ఈమె 6 రోజులు పనిచేసినట్లు మస్టర్గా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సెక్షనింగ్ కూడా చేసినట్లు కూడా పేమెంట్ జరిగింది సార్. 2 టాస్క్లకు సంబంధించి ప్రస్తుతం పారం పని అనేది పూడ్చుకోవడం జరిగింది సార్. 8వ అంశం వచ్చేసి 10 మంది రైతులకు మామిడి మొక్కలకు సంబంధించి 797 మొక్కలకు వాచన వాడి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం పని పరిశ్రమలో 100% మొక్కలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం సార్ ఇక్కడ 2 వర్కైట్లు కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇంకోటి నర్సరీ బ్యాగ్ ఫిల్లింగ్ సంబంధించి పని అనేది జరగడం జరుగుతుంది. కానీ అక్కడ మస్టర్ నిర్వహణ అనేది లేదని చెప్పి గుర్తించడం జరిగింది సార్ సిఎస్ యాడ్లో భాగంగా. 10వ అంశం సార్ ఇక్కడ సర్కులర్ నెంబర్ 727 ప్రకారము మస్టర్ రోల్ కాల్ చేయవలసి ఉండగా చేయడం జరుగుతుందని చెప్పి గుర్తించడం జరిగింది సార్. పదకొండవ అంశం సార్ ఇక్కడ 7 మంది కూలీలు 42 పని దినాలు పనిచేసినట్లు మస్టర్ నందు హాజరు కానీ సంతకాలు కలవు సార్. వీరికి 42 పని దినాలు పేమెంట్ చేయవలసి ఉండగా 28 పని దినాలకు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది. మిగిలిన 14 పని దినాలు పేమెంట్ చేయని కారణంగా 1330 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పెట్టనీకి రాదు సార్, ఎందుకంటే ఉన్న క్వాంటిటీ అనేది మిగతా కూలీలకు వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ఎంఎంఎస్ సార్. మొత్తం మనకు ఇప్పుడు వచ్చే ఆడిట్ మొత్తం ఎన్ఎంఎంఎస్ ఉంది సార్. 12 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే 1140 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇంకోటి 27వ అంశం కూడా సేమ్ సార్. ఇక్కడ కూడా ఒక కూలికి సంబంధించి 6 రోజులు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 750 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 27వ అంశము. 28వ అంశం సార్ ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఇక్కడ 400 మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. ప్రొఫెషనల్ మొత్తం 35 మొక్కలే ఉన్నాయి, 365 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 14,49,154 రూపాయలు సంబంధించి. 35వ అంశం సార్ వీసీ చెక్ మీద లేకుండా 13 పనులకు సంబంధించి కూడా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. వేజీకి సంబంధించి 13 పనులు అంటే మిగతా 40 పనులు మిగతా పనులు చేసినట్టే కదా సార్. ఓకే ఓకే. 36వ అంశం సార్ ఇది సాయిరెడ్డికుంటలో 4 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు హాజరు సంతకాలు ఉన్నాయి సార్. వీళ్ళకి 4 రోజుల బదులుగా 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్ 2 రోజులకు ఎక్కువ వెళ్ళి. 37వ అంశం కూడా సేమ్ సార్. ఇక్కడ నడిమింటికి ఇష్టమ్మ జాబ్ కార్డ్ నెంబరు 88 ఈమె 12 రోజులు పనిచేస్తే 14 రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 రోజులకి అదనంగా చెల్లించారు. 38వ అంశం కూడా సేమ్ సార్. ఇక్కడ 6 రోజులు పనిచేస్తే 7 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 1 రోజు అదనంగా చెల్లించినట్లు గుర్తించడం సార్. 44వ అంశం సార్ ఇది పెబ్బల్ పెయింటింగ్ సంబంధించి క్వాంటిటీలో తేడా రావడం జరిగింది సార్. రైతు వివరణ కొడితే వాస్తవంగా అక్కడ రోడ్డు వేయడం వల్ల రోడ్డుకు అనేది రాళ్ళని తీసుకుపోవడం జరిగింది, దానివల్ల తేడా వచ్చింది చెప్పుకుంటాం. 45వ అంశం సార్ ఇక్కడ పురే మొదలైన పని చేయనప్పటికీ మస్టర్లు రాజీలు లేవు, సంతకాలు లేనప్పటికీ కూడా ఆయనకు 1,074 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇస్తే సార్.
ఇరవై ఆరు జాబకాలకు సంబంధించి వేతన రాశి చిట్లు ఇవ్వడం జరిగింది. మిగతా 87 జాబకాలకు వేతన రాశి చిట్లు ఇవ్వడం లేదు సార్. 7th రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. 12 సార్ సరిగా రిజిస్టర్ నిర్వహించడం లేదు. 13 వచ్చేసి పనులకు సంబంధించి ఓన్లీ పని జరుగుతున్న ఫోటో చూపించడం జరిగింది. మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు సార్. పని జరగకముందు జరిగిన తర్వాత. ఇష్యూ నెంబర్ 14 సార్. 12 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఏ పనికి సంబంధించి. ఇష్యూ నెంబర్ 15 సార్. రోజ్గార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా రోజ్గార్ ఇష్యూ నెంబర్ 27 మస్టర్లలో ఏపీఓ గారి సీల్ మరి అప్డేట్ చేయడం జరిగింది సార్. 8 వచ్చేసి న్యూ జాబ్ కార్డ్, 9 వచ్చేసి యాడింగ్ జాబ్ కార్డ్ సార్. సెవెన్ రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్. జరిగింది. 8 వచ్చేసి న్యూ జాబ్ కార్డ్, 9 వచ్చేసి యాడింగ్ జాబ్ కార్డ్ సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. 10 మంది హక్కుదారులకు సంబంధించి సిఓ గారు సంతకం చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. ఒక పనికి సంబంధించి ఒక ఎంబుక్లో. ఇష్యూ నెంబర్ 27 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 650 మొక్కలు నాటడం జరిగింది. 503 మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి 10 పనులకు సంబంధించి ఈసీ గారు వేదికి చెక్ మీద చేయలేదు సార్. 20% 12 రోజులు పనిచేసినట్టుంది కానీ పేడలకు సంతకాలు లేదు. పేడలకు పేమెంట్ చేయలేదు సార్. అదే సంతకాలు ఉన్నాయి కానీ. సార్ ఇష్యూ నెంబర్ 13 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఓన్లీ ఫిబ్రవరి మార్చి మాత్రమే చేశాం. ఇష్యూ నెంబర్ 14 వారం వేతన రాసి చిట్టీలు ఇవ్వడం లేదు సార్. డ్యూటీలకు కానీ. ఇష్యూ నెంబర్ 15 సార్. 7 రిజిస్టర్స్ వచ్చేసి పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. రిజిస్టర్స్ ఉన్నాయి కానీ అప్డేట్ చేయడం లేదు. సార్. 30 పనులకు సంబంధించి 8 పనులకు 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది. మిగతా 22 పనులకు 2 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. ఒక రకం ఫొటోస్ చూపించలేదు. ఇష్యూ నెంబర్ 17 సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగిందని పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించడం లేదు సార్. మిగతా 7 రోజులు నష్టపోవడం జరిగింది సార్. రోజువారీ 4 రోజులు పనిచేస్తే 3 రోజులు పేమెంట్ చేసి. ఇష్యూ నెంబర్ 22 సార్. 2 హక్కుదారులకు కానీ మస్టర్లో హాజరు ఉన్నాయని సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 859 రూపాయలు. ఇష్యూ నెంబర్ 23 సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి ఫీల్డ్లో ఖోఖో పోల్స్ 2 నిర్వహించడంలో ఓన్లీ ఒక ఫోల్డ్ మాత్రమే ఉంది. ఒక ఫోల్డ్ లేదు సార్. ఫీల్డ్లో ప్రస్తుతం 2 ఫోల్డ్ నిర్వహించినట్టు ఫోటో చూపించడం జరిగింది. సార్. ఇష్యూ నెంబర్ 10 మరియు రైతుల కుల్తిగా సంతకం చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 12 పదకొండు రాయడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 12 సర్వల్ రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 పేసిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 241 పైన చేయడం జరిగింది సార్, కానీ 195లో మాత్రం అప్డేషన్ చేయడం జరిగింది సార్, మిగతా అప్డేషన్ చేయలేదు సార్. 46 ఇష్యూ నెంబర్ 15 సార్ డిమాండ్ తీసుకుంటూ కానీ నో డిమాండ్. ఇష్యూ నెంబర్ 17 సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 25 పనులకు సంబంధించిన టీఏ గారు వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ మోటోకాల్ పోర్టల్ నిర్వహిస్తుండగా పని జరుగుతున్న మాత్రము నిర్వహించడం జరిగింది సార్, మిగతా 2 పోర్టల్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సిగ్నేచర్ ఆఫ్ సీల్ వేయడం లేదు సార్ శివం మరియు ఇష్యూ నెంబర్ ఒకరోజు పేమెంట్ రికార్డ్ చేయడం జరిగింది సార్, 100 రూపాయలు నష్టపోవడం జరిగింది. సంవత్సరాలు గ్రామం 154 జాబ్ కార్డ్ మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది సార్, మిగతా 39 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ పేసిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ ఈ 7 రిజిస్టర్స్ నిర్వహించడం సార్, కానీ 2 రిజిస్టర్స్ నిర్వహించలేదు సార్, సోషల్ వ్యాధి రిజిస్టర్ ఫిర్యాదు రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ 3 రకాల ఫోటో నిర్వహించడంగా 1 రకం ఫోటో నిర్వహించడం జరిగింది సార్, మిగతా 2 రకాల ఫోటోలు నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ ఏసీ చెక్ వేజ్ మాత్రం 25% చేయడం జరిగింది సార్, కానీ టిక్ మార్క్ ఎల్బిటి డబ్బుల నుంచి పరిమాణం చేసుకుంటూ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-11 కాలం కొన్ని బుక్లో ఎం బుక్ మాత్రమే రాసింది సార్, మిగతా ఎం బుక్లో రాయలేదు సార్. సంబంధించిన 1000 మొక్కలు నాటడం జరిగింది సార్, 820 మొక్కలు బతికి ఉన్నాయి సార్, 177 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 82% బతుకుంది. ఇష్యూ నెంబర్ 23 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్, మీటింగ్ కూడా నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 24 సార్ సిగ్నేచర్ ఇష్యూయింగ్ ఆఫ్ వర్క్ 220 రూపాయలు సార్. థిక్నెస్ సార్ ఇష్యూ నెంబర్ 29 సార్ ఈ శ్రీనివాస్ అనే జాబ్ మాస్టర్లో సంతకం లేకుండా చేయడం జరిగింది సార్, మొత్తం 0 2 రోజులుగా తీసుకుంటారు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ 45 జాబ్ ఇది 80 జాబ్ కార్డులో 40 జాబ్ కార్డు చేయడం జరిగింది సార్, మిగతా జాబ్ కార్డు ఆపరేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ పేసిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది సార్, డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ ఎం బుక్లో 11 ఎంబీ బుక్లో సంతకం ఉన్నాయి సార్, మిగతా 2 ఎంబీ బుక్లో సంతకాలు లేదు సార్, ఎం బుక్లో రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 సార్ 19 పనులకు సంబంధించిన సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. సెవెన్ రిజిస్టర్స్ ఉన్నాయి సార్. రోజ్గార్ దివాస్ యోజన కార్యక్రమం నిర్వహించట్లేదు, డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ తీసుకోవట్లేదు. 3 రకాల ఫొటోస్లో 1 రకమైన ఫోటో నిర్వహించారు. గ్రామ సభలో 8 వర్క్ ఫైల్ చూపించారు సార్ టీఏ గారు. పే స్లిప్స్ పంపించేయలేదు సార్ ఇక్కడ.
80% జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. 12 కల్చర్ పెట్టుకున్నారు సార్ రైతులు. వీళ్ళకి వాచ్ అండ్ వాట్ ఇవ్వడం జరిగింది 5240 మొక్కలకి. అన్నీ కూడా బ్రతుకున్నాయి సార్. 22 ఎవెన్యూ ప్లాంటేషన్ 82% ఉన్నాయి సార్. హార్టికల్చర్ సార్. కుమ్మర్కుంట తాండా. రికార్డ్ అవుతుంది. మళ్ళీ అదే రెడ్ బటన్ని క్లిక్ చేయాలి. ఆఫ్ చేయాలంటే, జూమ్ చేయాలంటే ఈ బటన్ ఇక్కడ పైన ఉంటుంది. వద్దులేరా, మళ్ళీ ఇది యూట్యూబ్లో రికార్డ్ చేస్తుంది.
సంబంధించి 3 రకాల ఫోటోలలో పనిచేసిన ఫోటోలు పనిచేస్తున్న తర్వాత ఫోటోలు 11 ఎవడైనా